రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వడం వల్ల మీకు 10 లాభాలున్నాయి. 1, 2 కాదు 10 లాభాలున్నాయి. 10 లాభాలు ఏంటనేవి మీకు ఒక్కొక్కటిగా చెప్తాను నేను. సో ఫస్ట్ లాభం ఏంటంటే బెటర్ ఇన్కమ్ ఉంటుంది మీకు. కంపేర్లీ మీరు ఇతర జాబ్స్‌తో పోల్చుకుంటే ఇన్కమ్ అనేది చాలా బెటర్‌గా ఉంటుంది రియల్ ఎస్టేట్ ఏజెంట్‌కి. మీకు నమ్మకం లేకపోతే మీకు తెలిసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లు గానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళని ఒకసారి అడిగి చూడండి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉంటుంది. అప్పటికి నమ్మకపోతే మీరు ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోండి, ఏజెంట్ ద్వారా కొనుక్కోండి, ఏజెంట్‌కి కమిషన్ పే చేయండి. అప్పుడు మీకే తెలుస్తుంది ఏజెంట్ యొక్క కమిషన్ ద్వారా తను సంపాదించేదెంత, ఏజెంట్‌కి ఒక ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందని. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి స్ట్రిక్ట్లీ నో టైమ్ లిమిట్ జాబ్. అంటే మీరు 9 గంటలకే వెళ్ళాలి, లేకపోతే 5 గంటలకే బయటికి రావాలి, మధ్యలో టైం అంతా మీరు వర్క్ చేస్తూ ఉండాలి. ఇలాంటి లిమిట్స్ ఏమి, కండిషన్స్ ఏమీ ఉండవన్నమాట మీకు. మీకు పని ఉన్నప్పుడు వెళ్తారు, పని లేనప్పుడు మీ ఇంట్లో ఉంటారు, లేకపోతే బయట ఉంటారు, మీకు నచ్చిన చోటు ఉంటారు. ఖచ్చితంగా ఈ టైంకే రావాలి, ఈ టైంకి వెళ్ళిపోవాలి అనే కండిషన్స్ ఏం లేవు. మీకు కన్వీనియంట్గా ఉన్న టైంలో, కస్టమర్ అవైలబుల్గా ఉన్న టైంలో వర్క్ చేస్తేనే సరిపోతుంది. థర్డ్ బెనిఫిట్, అన్నిటికంటే చాలా పెద్ద బెనిఫిట్ ఏంటంటే మీకు మీరే బాస్ అనమాట. మీకు పైన ఎవ్వరూ బాస్ ఉండరు. మీకు తెలిసిన వ్యక్తులు ఇద్దరే ఉంటారు. ఒకటి బిల్డర్ ఉంటారు, 2 కస్టమర్ ఉంటారు. కస్టమర్ తీసుకెళ్ళి బిల్డర్కి అప్పచెప్పడం, బిల్డర్ని ఇల్లు చూపించి ఆ ఇల్లు కొనేలాగా చేయడం, అంతే తప్ప మీ పైన బాస్ ఉండరు. మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. సాయంత్రం కల్లా రిపోర్ట్లు పంపించడం కానీ, ఈరోజు ఏ విధంగా మీకు ప్రోగ్రెస్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇలాంటి కండిషన్స్ ఏమి ఉండవు. మీకు మీరే బాస్, ఎంత పని చేసుకుంటే అంత. ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మీరు సిక్గా ఉన్నారు, లేకపోతే మీకు లీవ్ కావాలి, తిరుపతికి వెళ్ళాలి, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీకు మీరే లీవ్ గ్రాంట్ చేసుకోవచ్చు. సో మీకు పైన ఎవరు బాస్ ఉండరు కాబట్టి ఈరోజు కంపల్సరీ మీరు ఆఫీస్కి రావాలి, ఈరోజు కంపల్సరీ మీరు ఆర్గనైజేషన్కి రావాలి, ఇలాంటి కండిషన్స్ ఉండవు. ఎందుకంటే మీరు సడన్గా ఎక్కడైనా బయటికి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఏదైనా ట్రిప్కి వెళ్ళాల్సి వస్తుంది, తిరుపతికి వెళ్ళాల్సి వస్తుంది, ఒక 3 డేస్ 4 డేస్ వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళాలనుకుంటే ఆ టైంకి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే యు ఆర్ డూయింగ్ ఏ ఇండిపెండెంట్ జాబ్. సో ఇది మేజర్ బెనిఫిట్ అనమాట. ఇప్పుడున్న ఐటీ జాబ్స్తో పోల్చుకుంటే కంపేర్లీ చాలా ఫిట్గా ఉంటారు మీరు. ఎందుకంటే ఒకటే చోట కూర్చొని చేసే పని కాదు కదండి. మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, మ్యాక్సిమం మీరు వెంచర్లో తిరుగుతూ ఉంటారు. వెంచర్లో కూడా బాగానే ఫ్రెష్ ఎయిరే ఉంటుంది. సో ఈ విధంగా మీరు రోజు మొత్తం ఎండలో ఉండడం, కంపేర్లీ తిరగడం వల్ల మీరు చాలా ఫిట్గా ఉంటారు. చాలా తక్కువ టైం కూర్చుంటారు, చాలా ఎక్కువ టైం వర్క్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ తిరుగుతూనే ఉంటారు కాబట్టి బాడీ అనేది చాలా ఫిట్గా ఉంటుంది. కంపేర్లీ హెల్త్ కూడా బాగుంటుంది. సిక్స్త్ బెనిఫిట్ ఏంటంటే చాలా తక్కువ పెట్టుబడితోటి మీరు ఈ జాబ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎక్కువ పెట్టుబడి ఏం అవసరం లేదు. మీకు కావాల్సిందల్లా ఒక బండి కావాలి, ఒక మొబైల్ ఫోన్ కావాలి, స్మార్ట్ ఫోన్ అనమాట వీడియోస్ చేయడానికి. ఒక బండి 2 వీలర్ ఉండి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు ఈ జాబ్ అనేది స్టార్ట్ చేయొచ్చు, మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు. కంపేర్లీ మీరు చూసుకుంటే ఇప్పుడు సేమ్ ఇన్కమ్ సంపాదించడానికి మీరు ఏదైనా బిజినెస్ కానీ ఇంకేదైనా వర్క్ కానీ చేయాలంటే పెట్టుబడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో కంపేర్ చేసుకుంటే పెట్టుబడి అనేది చాలా తక్కువ. ఈ పెట్టుబడి లాస్ అయ్యే పెట్టుబడి కాదు. ఒకవేళ మీకు వరస్ట్ కేసులో మీరు అనుకున్నట్టు సక్సెస్ కాకపోయినా సరే మీకు బండితోటి పోయేదేముంది, 2 వీలర్ ఎలాగో మీకు హెల్ప్ అవుతుంది. స్మార్ట్ ఫోన్తో పోయేదేముంది, అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది అన్నమాట. ఒక 2 వీలరు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు పని స్టార్ట్ చేయొచ్చు. కంపేర్లీ ఈ జాబ్ అనేది ఫ్యూచర్ ప్రూఫ్ జాబ్ అనమాట. ఇందులో ఫ్యూచర్ ప్రూఫ్ ఏముంది అంటే ఇల్లు కొనేవాళ్ళు ఉన్నంత వరకు ఇల్లు కట్టేవాళ్ళు ఉంటారు, ఇల్లు అమ్మేవాళ్ళు ఉంటారు. సో మీకు తర్వాత మీకు కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీలో కానీ మీకు అక్కడ ఏ విధంగా అయితే ఈజీగా పింక్ స్లిప్స్ వస్తున్నాయో అంత ఈజీగా మీకు షట్ డౌన్ అయ్యే బిజినెస్ ఏం కాదు ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇల్లులు కావాలి, ఇల్లులు కొంటూనే ఉంటారు. ఈ సైకిల్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇల్లు కొనేవాళ్ళు ఉన్నంత వరకు ఇల్లు అమ్మేవాళ్ళు ఉంటారు, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఈ బిజినెస్కి డోకా ఏం లేదన్నమాట. ఇప్పటికిప్పుడు షట్ డౌన్ అయ్యే బిజినెస్ అయితే ఖచ్చితంగా కాదు. మంచి ఫ్యూచర్ ప్రూఫ్ అనేది ఈ బిజినెస్లో ఉంది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే మంచి సర్కిల్ పెరుగుతుందండి. మీరు రియల్ ఎస్టేట్ చేయడం వల్ల చాలా పెద్ద పెద్ద వ్యక్తులు, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్టు, చాలా పెద్ద పెద్ద వ్యక్తుల్ని చాలా ఈజీగా కలుస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు సర్కిల్ అనేది బాగా పెరుగుతుందన్నమాట. ఈ సర్కిల్ చాలా హెల్ప్ అవుతుంది. రేపు మీరు ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకున్నా, ఇంకేదైనా మీరు ముందుకు వెళ్ళాలంటే సర్కిలే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజుల్లో మీకు ఎంతమంది తెలుసు కాదు, మీరు ఎంతమందికి తెలుసు, ఆ వ్యక్తులు ఎవరు. సో ఎంత పవర్ఫుల్ వ్యక్తులకి మీరు అంత బాగా తెలిస్తే మీ గ్రోత్ అనేది అంత బాగుంటుంది. ఇది చాలా పెద్ద బెనిఫిట్, కళ్ళకు కనిపిది కానీ చాలా పెద్ద బెనిఫిట్ అనమాట.
నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే మీలో చాలామందికి రిగ్రెట్ ఉంటుంది. నేను పని ఎక్కువ చేస్తాను కానీ నాకు వచ్చే జీతం తక్కువ. నేను చాలా కష్టపడుతున్నాను కానీ నాకు వచ్చే ఇన్కమ్ తక్కువ అని. రియల్ ఎస్టేట్లో అట్లా ఉండదు. మీరు ఎంత ఎక్కువ పని చేస్తే మీరు అంత ఎక్కువ సంపాదించుకుంటారు. ఎస్ నిజమే, ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలా కాంపిటీషన్ ఉన్న బిజినెస్. కానీ బాగా పనిచేసే వాళ్ళు నిజంగా చాలా బాగా సంపాదిస్తారనమాట. ఎక్కువ పని చేస్తే ఎక్కువ సంపాదించుకోవచ్చు, తక్కువ పని చేస్తే తక్కువ అమౌంట్ వస్తుంది. ఆ తక్కువ అమౌంట్ కూడా సఫిషియెంట్గానే ఉంటుంది. నెలకి 1-2 డీల్స్ చేసుకున్నా సరే చాలా కంఫర్టబుల్ లైఫ్ అనేది మీరు ఖచ్చితంగా లీడ్ చేయొచ్చు. ఫైనల్గా 10th బెనిఫిట్ ఏంటంటే, చివరి బెనిఫిట్, ఇది మీకు రిటైర్మెంట్ లేని జాబ్. ఎన్ని రోజులు చేస్తాం ఈ బిజినెస్, ఎప్పుడు దాకా చేస్తాము, నా వయసు సహకరిస్తుందా, ఎక్కువ కష్టంతో ఉపయోగించే బిజినెస్ కాదనమాట. జస్ట్ దీంతోటే నడుస్తుంది. మీరు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా మీ హెల్త్ బాగుండి 80 ఏళ్ళు ఉన్నా సరే రియల్ ఎస్టేటు మీరు చేయొచ్చు. రియల్ ఎస్టేట్ యాజ్ ఏ ఏజెంట్గా మీరు చేయొచ్చు అనమాట. మీకు వయసుతో సంబంధం లేదు. మీ హెల్తీగా ఉండి మీ బ్రెయిన్ షార్ప్గా పనిచేసి మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఎన్ని రోజులైనా సరే ఈ బిజినెస్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది ఇవాళ టాపిక్ అనమాట. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మెయిన్లీ ఎవరైతే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అవ్వాలనుకుంటున్నారో ఈ ఛానల్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్లీ ఇందులో ఉన్న కంటెంట్ అంతా కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కోసం మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ.